మన ఇంట్లో ఆడవాళ్ళు వచ్చేటప్పటికి అసలు హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో అసలు వాళ్ళ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పండి మీ మాటల్లో. యు ఆర్ ద క్వీన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో మీరంటూ బాగుండి మీరంటూ హెల్తీగా ఫిట్ గా ఉంటే ఆ రిఫ్లెక్షన్ మీ పిల్లల మీద ఉంటదిగా. ఇప్పుడు ఇంటిల్ల పాదికి మనం చేసి పెడుతున్నాం, మరి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? వాళ్ళు తిన్నారు కదా, వాళ్ళు తినేశారు కదా, పర్లేదులే. చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు మీల్స్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. టీ కాఫీ మీదే ఉండటం, లాంగ్ గ్యాప్స్ ఉండటం, ఏదో కొన్ని నెలలు చేస్తారు, లేదా ఒక సంవత్సరం చేయొచ్చు, రెండో సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది మీకు. వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ డైట్ ఏంటి, అండ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ కూడా తీసుకోవాలి? అంటే ఒకళ్ళు కార్బోహైడ్రేట్స్ తినొద్దు అంటారు, ఒకళ్ళు ఓన్లీ ప్రోటీనే తినాలంటారు. సో నేనేం చెప్తానంటే, బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, మరి దీని మీద మీరేమంటారు? సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా హెల్దీ వెర్షన్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ అదే చెయ్యాలా నేను వెయిట్ లాస్ అవ్వటానికి అంటే అవసరం లేదు. నిజంగా డీటాక్స్ డ్రింక్స్ తాగితే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందా మ్యామ్? ఆ ఒక్క డ్రింక్ తాగితే చాలు, లేదంటే ఏదైనా ఒక్క ఫుడ్ తినండి చాలు, ఇలా చాలా చెప్తా ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవద్దు. ఫస్ట్ స్టార్ట్ విత్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, దాల్చిన చెక్క ఇంకొక 4-5 వేసి మరిగించి తాగామనుకోండి, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. గట్ లైనింగ్ కూడా దెబ్బతింటది చాలా సార్లు ఒక లాంగ్ రన్ లో ఇలా తీసుకుంటే. సో నా సజెషన్ ఏంటంటే, ఇండియన్ స్పైసెస్తో వాటర్ ఎలాంటివి తీసుకోవాలి? మెంతులు అనేది ఏంటంటే మనకి లాంగ్ రన్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించేటువంటి ప్రాపర్టీ. కిడ్స్ కి మనం పెట్టగలిగిన ఒక మంచి ఫుడ్ ఏంటి? చాక్లెట్ ఏదో లైక్ లాలీపాప్స్ లాంటివో ఏదో పెడతా ఉన్నారు అనుకో, ఇప్పుడు ఆ ప్లేస్ లో అలాంటి ఒక టేస్టీ ఫుడ్ ఇవ్వాలి. సో లడ్డూస్ వాళ్ళకి తీయగా ఉంటే నచ్చుతుంది, మినప సున్నుండలు వేసుకుంటే కరిగిపోతాయి నోట్లో. సో ఇలాంటివి ఏంటంటే మనం పెట్టట్లేదు పిల్లలకి, సో వాటి టేస్ట్ వాళ్ళకి తెలియదు. నేనేమంటానంటే, ప్రతి ఒక్కళ్ళ మీల్ ప్లేట్లో ఉండాల్సిన పర్టికులర్ ఫుడ్ ఏంటి మ్యామ్? ఎక్కువ వెజిటేబుల్స్ ఉండేలాగా, ప్రోటీన్ సరిపడా ఉండేలాగా, కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ ఉండేలాగా మన మీల్ని డిజైన్ చేసుకుంటే. వన్స్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసాము అని అంటే అంత నిగ్రహంగా కూర్చోవడం అయితే కష్టం. ఖచ్చితంగా జంక్ క్రేవింగ్స్ కానీ లేకపోతే స్వీట్ క్రేవింగ్స్ కానీ వస్తుంటాయి. సో ఆ టైంలో ఆల్టర్నేటివ్ ఫుడ్ ఏమన్నా తీసుకోవచ్చామనో, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఈజీగా క్యారీ చేయగలిగేవి ఇంట్లో నుంచి ఒక 4-5 తీసుకెళ్ళండి. ఏంటి,